అందరికి నేను పవన్ గురించి అదే కళ్యాణ్ పడాల గురించి వీడియోస్ పెడుతున్నాను కదా! ఎంతోమంది నాకు డైలీ వాడి గురించి మెసేజెస్ పెడతారు. దాంతో పాటు కామెంట్స్ కూడా చాలా మంచిగా పెడుతున్నారు. కళ్యాణ్ విన్నర్ అని. థాంక్ యూ అండి. అవన్నీ ఒకటైతే నాకు ఒక 2 డేస్ బ్యాక్ ఒక మెసేజ్ వచ్చిందనమాట. అది వేరే లెవెల్ అనమాట. ఎందుకు అలా అంటున్నానంటే వెన్ ఐ వాస్ రీడింగ్ దట్ మెసేజ్ ఐ ఫీల్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ అనమాట. ఎంత హ్యాపీ అంటే మాటల్లో కూడా చెప్పలేను. ఎందుకంటే మన తెలుగు కంట్రీలో అయ్యో! ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ మొత్తం అంతా కూడా కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు వాడు రావడానికి కారణం మనందరం సపోర్ట్ చేయడం వల్లే. ఇక పైన కూడా మనం ఇలాగే సపోర్ట్ చేయాలి. ఇంకా టైం ఒక దగ్గర 2 వీక్సే ఉంది కాబట్టి, ఇప్పుడు మనందరి సపోర్ట్ చాలా అవసరం. అయితే వాళ్ళు మెసేజ్ పెట్టారని చెప్పాను కదా! ఆ మెసేజ్ కూడా మీకు పైన పెడతాను చదవండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా బాగా మాట్లాడుతున్నారు ఆ అక్క అయితే. కళ్యాణ్ చాలా జెన్యూన్‌గా ఉన్నాడు. మా ఓన్ బ్రదర్‌లా ఫీల్ అవుతున్నాము. మాకిక్కడ జియో హాట్‌స్టార్ లేదు. మేము కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను చేపిస్తున్నాను. ఇక పైన కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉండాలి కాబట్టి నాకు పాసిబుల్ అయినంత వరకు అందరికీ చెప్తున్నాను అని చెప్పి నాకైతే మెసేజ్ చేశారు. అయితే అక్క ఒక మాట అన్నారనమాట. కళ్యాణ్ చాలా జెన్యూన్‌గా ఉన్నారు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళే విన్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాము అని. మీలో ఎంతమందికి కళ్యాణ్ జెన్యూన్‌గా ఉన్నారు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరు విన్ అవుతారు అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. కళ్యాణ్ గురించి ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏముంటాయో అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు మాత్రం ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వీక్ నామినేషన్‌లో లేడు. నెక్స్ట్ వీక్ అయితే పక్కా నామినేషన్‌లో ఉంటాడని మాకనిపిస్తుంది. మీరు మాత్రం ఓటు వేయడం మర్చిపోవద్దు. కళ్యాణ్ విన్ అవ్వాలని మేమైతే గట్టిగా కోరుకుంటున్నాము. మీరందరూ కూడా ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో ఇక పైన కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నా.